వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. శోభయానంగా జరుగుతుంది. మొత్తం భక్తులు అందరూ రథాన్ని లాగుతూ తమ పాపాలన్నీ పోగొట్టే విధంగా సోమవారం రథాన్ని లాగుతున్నారు. మనతో పాటు జగన్నాథ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథ స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు విశిష్టత ఏంటి, ఎందుకు ఈ రథయాత్ర చేస్తారు? ఇంద్రచోళ మహారాజుకి ఇచ్చిన వరం కారణంగా స్వామివారు ఇంద్రచోళ మహారాజు యొక్క మందిరంగా పిలువబడేటువంటి తగ్గచోటి కళ్యాణ మండపానికి వేయించేస్తూ ఉన్నారు. ఇంద్రచోళ మహారాజుగా స్వామివారు వరం ఇచ్చిన కారణంగా ఆయన యొక్క మందిరంలో 10 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం, 193 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన దేవాలయంగా ప్రసిద్ధిగాంచి విశాఖపట్నంలో 10 రోజుల పాటు ఈ మందిరంలో ఉత్సవాలు జరిపించుకుంటారు. రథం మీద ఎవరైతే దర్శించుకుంటారో వారికి పునర్జన్మ ఉండదని ప్రతీతి. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా రథం మీద దర్శనం చేసుకుందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే రథం మీద ఎవరైతే దర్శనం చేసుకోలేకపోతారో ఈ 10 రోజులు కూడా ఎవరైనా ఈ స్వామివారు 10 రోజుల పాటు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ శ్రీరామ శ్రీ బలరామకృష్ణ అవతారాలు ముగించుకొని ఆది అవతారమైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపుడైనటువంటి శేషమండప అలంకారంలో స్వామివారి దర్శనమిస్తారు తన్నచోట్ల మందిరంలో. కావున భక్తులందరూ విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తొలి ఏకాదశి 6వ తారీఖు శేషమండప అలంకారంతో ముగిసి 7వ తారీఖు తిరుగు రథయాత్ర జరుగుతుంది ద్వాదశ రోజున. తర్వాత 8వ తారీఖున స్వామివారు మహాసంప్రోక్షణ పీఠారోహణ అధిరోహించి యథాస్థానం వేయించేస్తారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ రథయాత్ర స్వామివారిని రథం మీద ఉన్నప్పుడు దర్శించుకోలేని వాళ్ళంతా వీళ్ళు మొత్తం అన్ని అవతారాలు పెట్టి అక్కడ పూజిస్తారు, అప్పుడు దర్శించుకోవచ్చు. అయితే 7వ తారీఖు తిరుగు మళ్ళీ రథయాత్ర అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం పూరిలో ఏ విధంగా చేస్తారు సంప్రోక్షంగా మొత్తం అంతా అదే యథావిధిగా భక్తి శ్రద్ధలతో విశాఖపట్నం ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జగన్నాథ స్వామి ఈ రథయాత్ర అయితే చేస్తారు. అయితే దీని విధంగా మొత్తం మనం చూసుకోవచ్చు. మొత్తం అంతా భారీ సంఖ్యలో అయితే ఈ రథాన్ని లాగే ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రజలు దండోపదండాలుగా వచ్చే స్వామివారిని శోభయానమానంగా వచ్చి మొత్తం స్వామివారిని దర్శించుకునే కార్యక్రమం అయితే ఇక్కడ జరుగుతుంది. ఇది ఈ విశాఖ రథయాత్ర సంబంధించి విశేషాలు. కెమెరామెన్ రావణ్ కుమార్ తో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.